ఏబి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. ఈ వేదికను ఆయన కూడా పంచుకున్నారు. మేధావుల మౌనం సమాజానికి మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, కాబట్టి ఇలాంటి వేదికల్లో మాట్లాడాలి, వెళ్ళడం కూడా మంచిదే, దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నారు, జోసెఫ్ మాట్లాడింది పెద్ద తప్పేం కాదు, దానికోసం అని యుపా లాంటి పెద్ద కేసు పెట్టాలా? సరే, అతడు మాట్లాడింది తప్పైనా సరే ఇంత పెద్ద కేసు పెట్టాల్సినంత అవసరం లేదు. ఈ రోజు ప్రభుత్వ దమనకాండకి, దమన నీతికి నిదర్శనమే జోసెఫ్ మీద కేసు పెట్టడం అని మాట్లాడుతున్నారు. సరే, అక్కడి వరకు జోసెఫ్ కోసం నిలబడ్డారు అంటే బానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమంటున్నారు, హిందూ మతాన్ని అంట ప్రశ్నించడం ద్వారానే సంస్కరణలు మొదలయ్యి ఆ సంస్కరణల ద్వారానే హిందూ మతం ఇక్కడి వరకు వచ్చింది అని చెబుతున్నారు. అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, పెరియార్, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇలాంటి కొంతమంది పేర్లను వాళ్ళు ఏ విధంగా సంస్కరించుకుంటూ వచ్చారు అనేది ఆయన ఓటంకించారు. ఇక్కడ దీనికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఏబి వెంకటేశ్వరరావు గారికి. ఒక డీజీపీ స్థాయి, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన స్థాయి వరకు వెళ్ళిన వెంకటేశ్వరరావు గారికి చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను కాదు. కానీ ఆయన అన్నట్టుగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, పెరియార్ కానీ, లేదు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కానీ, ఇలా మీరు ఊటంకించిన దాదాపుగా ఒక 10 పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జోసెఫ్ ఒకటేనా? మీరు చెబుతున్న ఈ ప్రశ్న జోసెఫ్ వాళ్ళంతా కూడా ఒకటేనా? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళంతా సంస్కరణలు చేశారు, వాళ్ళు ఖచ్చితంగా సంఘ సంస్కర్తలే, వాళ్ళు సంస్కరణవాదులే. ఆ విధంగా పనిచేసిన జోసెఫ్ని అలాగే వాళ్ళని తీసుకువెళ్ళి ఒకే గాడిన కట్టడం అంటే మీరు ఏం చేస్తున్నారు? మీ కృషి ఏంటి? అంటే జోసెఫ్ లాగా వాళ్ళు బూతులు తిట్టారా? సంస్కరణలు చేయడం అంటే జోసెఫ్ లాగా బూతులు తిట్టడమా? ఒక మతాన్ని ద్వేషించడమా? ఇవి ఇష్టం వచ్చినట్టుగా దేవీ దేవతలను దూషించడమా? ఇదా అంటే ఒక జోసెఫ్ని ఆనాటి సంఘ సంస్కర్తలని కలిపి మాట్లాడుతున్నారు చూడండి. దీనిని ఏమంటారు? దీనిని దమన నీతి అంటారా, మరి ఇంకేమైనా నీతి అంటారా? ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇదే భారతదేశంలో, ఇదే హిందూ మతంలో సతీ సహగమనం అనే ఒక దురాచార వ్యవస్థ ఉండేది. ఈ సంస్కరణల ద్వారా మనం వాటన్నింటినీ కూడా సంస్కరించుకుని ఇక్కడి వరకు వచ్చామని మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు. నేను దీనికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. భారతదేశంలో హిందూ మతంలో సనాతనంలో సతీ సహగమనం అనే వ్యవస్థ ఉందా? ఆ ఆచారం ఉందా అసలు? ఒక్కటి చెప్పండి. మీరు చూసిన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇంకెక్కడైనా పక్క రాష్ట్రాల్లో కానీ, మీ కుటుంబాలలో కానీ, మీ పూర్వీకులు కానీ, మీ పక్కన వాళ్ళు కానీ, లేదంటే మీరు ఇంకొక 400 తరాలు వెనక్కెళ్ళైనా సరే చూడండి, మీ కుటుంబాలకు సంబంధించిన కానీ, పక్కన వాళ్ళు ఇంకెవరైనా కానీ ఇదే సతీ సహగమన వ్యవస్థలోకి వెళ్ళారా? ఎవరైనా వెళ్ళినట్టు మీకు తెలుసా? లేని దాన్ని ఉన్నట్టుగా ఎందుకు చెబుతున్నారు? దక్షిణాదిలో సతీ సహగమనం లేదు, ఉత్తరాదిలో ఉంది. అది కూడా నార్త్లోని రాజ్పుత్ కుటుంబాల మీద జరిగినప్పుడు, రాజ్పుత్ కుటుంబాల మీదకి ముస్లిం ఇన్వైడర్స్ 1300 1400 సంవత్సరాల సమయంలో వాళ్ళు వచ్చి ఆ రాజ్యాలను చెరపట్టడానికి రాజులను చంపేసి, రాజుల బిడ్డల్ని చంపేసేస్తే ఆ భర్తలు పిల్లలు అందరూ కళ్ళ ముందు చనిపోతే అంతఃపురాన్ని ఆక్రమించేసి రాణుల్ని చెరబట్టి వాళ్ళని బలాత్కరించడానికి సిద్ధమవుతుంటే, వాళ్ళతో పిల్లల్ని కనడానికి కూడా ఆ ముస్లిం ఇన్వైడర్స్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంటే, ఆ సమయంలో తమ కళ్ళ ముందే చనిపోయిన బిడ్డల్ని భర్తలని చంపిన వాడితో ఉండలేక వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసి భర్త కోసం, తమ రాజ్యం కోసం తమ బిడ్డలు తమ కళ్ళ ముందే పాడైపోతుంటే, ఇలాంటి బతుకులు మాకు అవసరం లేదని ఎవరైతే కుల సతులు ఉంటారో, ఎవరైతే భార్యలు ఉంటారో, ఆ భర్తని వీడలేక బతకలేక ఉంటారో వాళ్ళు అప్పటికప్పుడే దూకి కొంతమంది, లేదంటే ఏదో ఒక రకంగా తమను తాము అగ్నికి ఆహుతి చేసుకున్న వాళ్ళు కొంతమంది. ఆ విధంగా సతీ సహగమనం అనేది జరిగింది. సతీ అనేది యక్ష యజ్ఞంలో పార్వతీదేవి కూడా శివుడిని అవమానించిన క్షణాన తాను కూడా అదే విధంగా యక్ష హోమానికి బలైపోతుంది. అక్కడ సతీ అనే పదం వింటాం. ఆ విధంగా ఇక్కడ కూడా అదే సతీ సహగమనం. అంటే భర్తతో పాటు తోడుగా వెళ్లే గమనం అనమాట. దాన్నే సతీ సహగమనం అని పెట్టుకున్నారు. ఈ ముస్లిం ఇన్వైడర్స్ వచ్చి చేసిన దురాక్రమణల ద్వారానే మన కుల సతులు, మన ఆడవాళ్లు, మన భారతదేశానికి సంబంధించిన రాణులు తమ ప్రాణాలు తృణప్రాయంగా వదిలేశారు. ఆ విధంగా సతీ సహగమనం అనేది వచ్చింది. ఎక్కడైనా సరే ఇదే హిందూ మతంలో ఏ భర్త చనిపోతేనో తీసుకువెళ్ళి వీళ్ళను కూడా పడేసి తగలేసిన దాఖలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు నిరూపించండి చూద్దాం. అంతఃపుర స్త్రీలను మత మార్పిళ్లు చేసి బలాత్కారాలు చేస్తే రక్షించే వాళ్ళు లేక తమను తాము రక్షించుకోక అగ్నికి ఆహుతైపోయారు మరి ఆనాటి మన మహిళలు. మరి దీని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఈ కారణానికి, మీరన్న ఈ దురాచారానికి, ఈ మహిళలు ఇక్కడున్న వాళ్ళు అగ్నికి ఆహుతవడానికి కారణం ఎవరు? బలైంది హిందువులు. కారణం ఎవరు? ఇదే ముస్లిం ఇన్వైడర్స్. వాళ్ళ గురించి ఏనాడైనా మీలో ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఈ విషయాలు మాట్లాడడానికి మీలో ఎవరికి నోరు రాదు.
ఈ ముస్లిం ఇన్వైడర్స్ 1300 1400 సంవత్సరం సమయంలో వాళ్ళు వచ్చి ఇలాంటి దాడులు చేయడం వల్ల మాకు ఇలాంటి గతి పట్టింది, మా ఆడవాళ్ళకి ఇలాంటి గతి పట్టింది అని ఏనాడైనా ఇదే ముస్లిం, ఇదే ఖురాన్ వీటి గురించి ఎవరైనా మీలో ప్రశ్నించారా? ఎవ్వరూ ప్రశ్నించరు. వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు ధైర్య సాహసాలు రావు. హిందూ మతం మాత్రం తేరగా ఉంది అని చెప్పి హిందూ మతం మీద విచ్చలవిడిగా మాట్లాడతారు. హిందూ మతం గురించి మాట్లాడేటప్పుడు, హిందూ మత సంస్కరణల గురించి మాట్లాడేటప్పుడు మీలో ఒక సంఘ సంస్కర్తవాది బయటకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ ఖురాన్ ముస్లిం గురించో లేదంటే ఏ బైబిల్ క్రిస్టియన్ గురించో మాట్లాడమంటే మాత్రం సెక్యులర్ వాది బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళకి ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ వైఖరులు, ఇదే హిపోక్రసీ, ఇదే ద్వంద్వ వైఖరి, రెండు నాలుకల ధోరణి, ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారికి నేను స్ట్రైట్గా సూటిగా సవాల్ విసురుతున్నాను. మనందరం కూర్చుందాం, రౌండ్ టేబుల్ సమావేశం మగధ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. హిందూ మతం మీద పెడదాం, ఖురాన్ మీద పెడదాం, బైబిల్ మీద పెడదాం. 3 గ్రంథాలని పక్కన పెట్టి ఎందులో దురాచారం ఉందో, ఎందులో దురాచారం ఉందో దేన్ని సంస్కరించాలో దాన్ని సంస్కరిద్దాం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే రావడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి. అన్ని గ్రంథాలని సంస్కరిద్దాం. ఏ హిందూ మతం మాత్రమే ఎందుకు, ఇంకెన్నాళ్ళు సంస్కరిస్తారు? ఇప్పటి వరకు సంస్కరించారు కదా, ఇంకా మీలాంటి వాళ్ళు కూడా వచ్చి సంస్కరించి ఇంకా ఏం చేద్దామని హిందూ మతాన్ని? ఇంకా అయిపోయింది, హిందూ మతాన్ని సంస్కరించింది చాలు, ఖురాన్ని బైబిల్ని ఈ రెండింటిని కూడా సంస్కరించండి అని ఈరోజు ప్రజానీకం కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చెబుతున్నాను, రాసుకోండి. ఇదే సనాతనంలో, ఇదే హిందూ మతంలో చార్వాకం అనే హేతువాదం ఉంది. అది ఏం చేస్తుంది అంటే సనాతనంలో ఒకవేళ ఏ క్షణానైనా అది మూఢాచారంగా మారినప్పుడు ఈ చార్వాకం హేతువాదం అనేది ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా ప్యారలల్గా ముందుకు వెళుతూ ఉంటాయి, ఒకదాని కోసం ఒకటి పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని హేతువాదం అంటే ఇంకొక మతాన్ని సపోర్ట్ చేయడం కాదు, ఇంకో మతాన్ని తీసుకొచ్చి రుద్దడం కాదు. హేతువాదం అంటే ఇదే హిందూ మతంలోని తప్పొప్పులను మాట్లాడుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్లే 2 ట్రాకులు అన్నమాట. రెండు కూడా ఒక రైలు పట్టాలు లాంటివి. సనాతనం తీసుకువెళ్ళడానికి రెండు సమపాళ్లలో ముందుకు వెళ్ళాలి. అంతేగాని హేతువాదం, చార్వాకం అంటే ఇష్టం వచ్చినట్టుగా ఇంకొక మతాన్ని పెంచి పోషించడం, ఈ హిందూ మతాన్ని దూషించడం, వీలైతే దాన్ని తొక్కేయడం, చంపేయడం కాదు. ఏ గ్రంథంలో అయినా, ఏ మత గ్రంథంలో అయినా సరే ఈ విధంగా తమ తప్పొప్పులు ఎంచడానికి ప్యారలల్గా ఇంకొక సిస్టమ్ని ఏర్పాటు చేసే ఎలాంటి సిస్టమ్ ఉందా? ఏ గ్రంథంలో అయినా సరే మీరు తీయండి, ఏ గ్రంథంలో ఉందో తీయండి. ఏ గ్రంథంలో అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా సుప్రీం దేవుడు ఒక్కడే, గ్రంథం చెప్పినట్టే నడుచుకోవాలి, అంతే. ఎక్కడా కూడా ప్యారలల్గా ఇంకొక పర్యాయ పదాలే లేవు. మీ ఇష్టం వచ్చినట్టుగా దేనిని తీసుకోవచ్చు. చెట్టు, చేమ, పుట్ట ఇవన్నీ కూడా మనకి సనాతనంలో ఉన్నాయి. కానీ మీరు చెప్పే ఖురాన్లో కానీ ఎక్కడైనా ఒక్కడే దేవుడు, ఒక్కటే బుక్కు, ఒక్కటే మతం, ఒక్కటే విధానం, ఈ విధంగా ఉంటుంది మీకు. కానీ సనాతనం అలా కాదు. అన్ని రకాలుగా ప్రతి మనిషిలో కూడా దేవుని చూడమని చెప్పిందే సనాతనం. ప్యారలల్గా తప్పప్పులు ఉంటే చెప్పమన్నదే చార్వాకం. ఈ విధంగా 2 ముందుకు వెళ్ళాయి. అలాంటి సనాతనాన్న మీరు మాట్లాడేది, అలాంటి సనాతన విషయంలోన ఇంకా మీరు తూట్లు పొడిచేది. నిజానికి ఇదే జోసెఫ్ విషయంలో కేవలం ప్రశ్నించినందుకు మాత్రమే అతను అరెస్ట్ చేశారా? ప్రశ్న అంటే ఇలాగే ఉంటుందా? ప్రశ్న అంటే ఇదేనా? ప్రశ్నకి మీరు ఇచ్చే అర్థాలు ఇవేనా? బూత్కి ప్రశ్నకి తేడా లేదా? అతను తిట్టింది బూతులా, ప్రశ్నలా? అతను అడిగింది బూతులా, ప్రశ్నలా? దీని గురించి కూడా తెలియకుండా మేధావులంతా వచ్చి రౌండ్ టేబుల్లో కూర్చొని ఒక బూతు మాట్లాడిన వ్యక్తి పక్షాన నిలబడడానికి ఉన్నారు. చూడండి, నిజంగా ఇది ఒక దౌర్భాగ్యం. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారిని నేను ఇంకో 2 ప్రశ్నలు అడుగుతా. ఒకటి, ఆయన సామాజిక వర్గం నుంచి ఆయన ఇంత అత్యున్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తిగా నిజంగా ఆ సామాజిక వర్గం ఆయనకి చాలా రెస్పెక్ట్ చేస్తుంది. ఆ సామాజిక వర్గంలోనే ఉన్న మీరు ఈరోజు హిందూ మతాన్ని సంస్కరిస్తున్నాను అంటున్నారు కదా, మరి మీ జాతిని ఎంతవరకు సంస్కరించుకున్నారు? మీ జాతిలో, మీ కమ్మ సామాజిక వర్గంలో ఎంతమంది సివిల్ వైపు వెళ్ళారు? ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు? ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు? ఈనాటికి కూడా పట్టుమని 10 మంది లేరు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. లెక్కలు తీయండి, ఎవరెవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో లెక్కలు తీయండి. ఈ రోజు సిస్టంలో ఈరోజు కూటమి ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంట్ లేకుండా ఈ రోజు కూడా ఇబ్బందులు పడుతూ ఉంది అంటే కారణం ఏంటి? సిస్టంలో మీ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, నంబూరు సాంబశివరావు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా యువ ఐపీఎస్ అధికారులందరికీ కూడా అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి ఆ సమయం నుంచి ఈ సమయం వరకు కూడా మీ సామాజిక వర్గంలో దాదాపుగా మీకు కూడా దాదాపు 40 ఏళ్ల కెరీర్ ఉంటుంది, 30 ఏళ్ళ పైన ఉంటుంది. ఈ 30 ఏళ్లలో ఎంతమందిని మీరు సివిల్స్ వైపు నడిపించగలిగారు? మీ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఐపీఎస్లు తయారు చేశారు? కనీసం ఎంతమంది సీఐల స్థాయి వరకైనా తీసుకువెళ్లారు? అంటే ముందుగా మీ జాతిని సంస్కరించుకోవాలా వద్దా అని నేను అడుగుతున్నా. సరే, మీకు ఏ క్యాస్ట్ ఫీలింగు లేదు, ఇలా జాతులు కులాలు మీకు ఇష్టం లేదు అనుకుందాం, అలా ఉండడం ఇంకా మంచిది. నిజానికి అలాంటి వ్యక్తిగా ఉన్న మీరు ఎంతమంది తెలుగు వాళ్ళని ఈ పోలీసింగ్లోకి తీసుకొచ్చారు?
ఎంతమంది తెలుగు వాళ్ళకి సివిల్స్గా మార్చగలిగారు? ఈరోజు మీ సహాయ సహకారాలు ఎంతవరకు అందించి ఈరోజు పోలీసులుగా ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందిని తయారు చేశారు? నేను ఒకటి అడుగుతున్నా, జరిగిందా? జరగలేదు. అలాగే నెంబర్ 2, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం జరిగింది. అప్పుడు మీరు ఏం చేశారు? మీకు స్టేట్ ఇంటెలిజెన్స్ అండర్లో ఉంటుంది, అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. మీ టేబుల్ దగ్గరికి ఎవ్రీ ఇన్పుట్ కూడా మీ దగ్గరికే వస్తుంది. ఏం జరగబోతుంది, మరొక నెల రోజుల్లో ఏం జరగబోతుందో కూడా మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఎందుకు పసిగట్టలేకపోయారు? వైజాగ్లో కోడికత్తి కానీ, పులివెందులలో గొడ్డలిపోటు కానీ ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంకా చెప్పాలి అంటే ఒక్క ఆఫీసర్ ఇన్ఎఫిషియన్స్ వల్లే ఆ రోజు కూటమి ప్రభుత్వం కూలిపోయింది అనేది కూడా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విడిపోవడానికి కారణం కూడా ఈ ఇంటెలిజెన్స్ లోపం అనేది కూడా చాలా బలంగా ఉంది. ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాజధానుల విషయంలోనూ రకరకాలుగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం మీరే అనేది కూడా ఒక ఎలిగేషన్ ఉంది. దీనికి మీరేం సమాధానం చెబుతారు? అంటే మీరు చేసే పనులను సంస్కరించుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఖురాన్నో ఏ బైబిల్లో సంస్కరించాల్సిన అవసరం లేదు, హిందూ మతాన్ని మాత్రమే సంస్కరించడానికి మీరంతా వచ్చి అక్కడ కూర్చున్నారు. నిజంగా సరే, వాళ్ళందరూ కూర్చున్నారు అంటే ఒక ఎత్తు. ఒక మేధావిగా, ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరూ కీర్తిస్తూ వచ్చారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఒక వైసీపీ పాలనలో మీరు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అగచాట్లు పడ్డారు, ఎన్నో తూట్లు పడిపించుకున్నారు. ఈ విధంగా మీ పదవికి మీరు దూరం అయ్యారు. మీ అమౌంట్ కూడా మీకు రాకుండా, మీ శాలరీ కూడా మీకు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు అనే ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆ మీటింగ్లో అంబటి రాంబాబు గారు పక్కన కూర్చున్నారు. చూడండి, ఎవరైతే మిమ్మల్ని తూట్లు పొడిచారో వాళ్ళ పక్కన కూర్చొని ఈ రోజు హిందూ మతాన్ని సంస్కరిద్దాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం, ఇది ప్రభుత్వ దమన నీతి, ప్రభుత్వ దమన కాండ అని మాట్లాడుతున్నారు. చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమైన పరిస్థితికి కారణం. ఈ విధమైన పరిస్థితులకి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్య ఎన్ని డిఫర్స్ అయినా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అది ఏ విధంగా మీకు ఏదైనా సీట్ ఇస్తానని ఆయన ఇవ్వకపోతే అది మీరు గొడవలు పడాలి. కానీ అది ఆంధ్రప్రదేశ్ మీద ఈరోజు బూతులు మాట్లాడే జోసెఫ్ లాంటి వాళ్ళని ప్రోత్సహించేలాగా మీ గౌరవప్రదమైన స్థానాన్ని తగ్గించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ జోసెఫ్ మాట్లాడింది బూతులా, అడిగింది ప్రశ్నలా? జోసెఫ్ అడిగింది ప్రశ్నలా, మాట్లాడింది బూతులా? చెప్పండి మీరే. అంటే మీరు బూతుని సమర్థిస్తున్నారా, ప్రశ్నను సమర్థిస్తున్నారా? బూతు ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఒకటే అంటారా? మా కృష్ణా జిల్లా భాష ఇలాగే ఉంటుంది, బూతులు ప్రశ్నలు అన్ని కలగలిసి ఉంటాయి అనేది పోనీ ఏమైనా డిక్లరేషన్ ఇస్తారా కృష్ణా జిల్లా నుంచి మీరంతా కలిసి?